హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఫ్రెష్ కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ చింతపండు, జీలకర్ర. కరివేపాకు మంచి నీళ్ళతో 2 సార్లు కడిగి తుడిచి ఆరబెట్టి ఈ విధంగా తడి లేకుండా తీసుకోవాలి. ఇలా 2 పిడికిళ్లకు సరిపడా కరివేపాకు తీసుకోవాలి. ఎండుమిర్చి మనకి కారం ఎంత కావాలో చూసి తీసుకోవాలి. నేను యూజ్ చేస్తున్న మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నాయి కాబట్టి ఇన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను. మిరపకాయలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు తప్పకుండా చూడండి, యూజ్ అవుతుంది. తరువాత శనగపప్పు మరియు ధనియాలు 2 సమానంగా తీసుకోవాలి. వీటిలో సగం 1/2 కప్ మినపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, అలాగే పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర. ఇలా అన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక శనగపప్పు మరియు మినపప్పు అలాగే ధనియాలు వేసి సిమ్లో వేగనివ్వాలి. ఇలా మెల్లగా కలుపుతూ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలుపుతూ ఉండాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. వీటి వల్ల పొడికి మంచి టేస్ట్ వస్తుంది. స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా అన్నీ వేసి సిమ్లో దోరగా వేయించుకోవాలి. సరిగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది అండ్ పొడి కూడా పాడవుతుంది. తర్వాత మిరపకాయలను కూడా వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇవి అన్నీ కూడా వేగాక చల్లగా అవ్వడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసి సిమ్లో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. లేదంటే కరివేపాకు ఒకే వైపు వేగుతుంది, మరొక వైపు పచ్చిగా ఉంటుంది. మనందరికీ తినేటప్పుడు కరివేపాకు వస్తే పక్కకు తీసి పెడతాం. సో దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మనం తీసుకోం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా కరివేపాకు పొడి తీసుకోవడం వల్ల దాంట్లో పుష్కలంగా ఉండే విటమిన్స్ మనకి సమృద్ధిగా లభిస్తాయి. సో అప్పుడప్పుడు ఈ కరివేపాకు పొడి తీసుకుంటే చాలా మంచిది. అలాగే దీంట్లోకి పులుపు కోసం చింతపండు కూడా వేసి 2 ఒకేసారి వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ వేసుకోవడం కోసం చల్లారనివ్వాలి. ఇప్పుడు పప్పులు మరియు కరివేపాకు పూర్తిగా చల్లారిపోయాయి. పప్పు దినుసులు మరియు కరివేపాకుతో పాటు తగినంత సాల్ట్ కూడా వేసి సన్నగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకొని కరివేపాకు పొడిలో కలుపుకోవాలి. ఈ కరివేపాకుని డెలివరీ అయ్యాక బాలింతలకు పెడితే పాలు సమృద్ధిగా వస్తాయి. కంటి చూపుకి చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా చాలా మాటికి తగ్గిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ లేదా దోశ పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కరివేపాకు పొడిని రోజు వాడుకోవడానికి ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కంటైనర్ నిండిపోతే కంగారు పడాల్సిన పని లేదు. మన ఇంటి పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మీ టేస్టీ కరివేపాకు పొడిని ఇష్టంగా తింటారు. పులిహోరాకు పోపులాగా పోపు పెట్టి దాంట్లో కలిపి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్కి పట్టించుకుంటే ఇంకేముంది, కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు మరియు చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా పిల్లలు ఇష్టంగా తినడంతో పాటు కరివేపాకుని పక్కకు పెట్టే పని లేకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో
ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.